అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఆయనకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం కారణం మీ అందరికీ తెలుసు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆయన్ని రాష్ట్రం మొత్తం కూడా పార్టీ సభ్యత్వం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు. మరి ఆయన చేసినటువంటి సభ్యత్వ లాస్ట్ టైం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ రావటం, వాళ్ళకి 5 లక్షలు చెక్కులు ఇవ్వటం, ఈ సభ్యత్వంలో చనిపోయిన వాళ్ళకి అలా అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి సభ్యత్వం కంటే ఈ సంవత్సరం మరి డబల్ చేయాలని చెప్పి కూడా మన జనసేన నాయకులని కోరుకుంటాము. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఇక్కడ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలే నాకు ముందులా నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా ఇంత చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సభాగా తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుదారులోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేన ఎందుకు చేశారు అంటే ఆయన అధికారంలో తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన లీడర్లో చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు లెటర్ రాశా. నేను కానీ మా అబ్బాయి కానీ నేను తప్పు చేసి ఉంటే మేము దేనికైనా శిక్షకు సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు మన కళ్యాణ్ గారు. ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని, పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు. కానీ